పల్నాడు జిల్లాలో పోలీసులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పగబట్టారు. గతంలో పిడుగురాళ్లలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ను తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన హెచ్బీఎస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటూ పోలీసులు బరి తెగించి మరో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల నోరు నొక్కేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో పోలీసులు అరాచకానికి ఐకాన్ గా మారారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసుల మీద కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నారు. గురజాల నియోజకవర్గంలో అయితే పోలీసులు మరింతగా బరితెగించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. పిడుగురాళ్ల మండలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ మాబూకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెదిరింపులు మొదలయ్యాయి. ప్రభుత్వం మాది, ఊరు వదిలి వెళ్లకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఊరొదిలి వెళ్లిపోయాడు మాబూ. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాలేకపోవడంతో 3 నెలల క్రితం ఇంటికి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ గూండాలు మాబూ ఇంటిని చుట్టుముట్టి దాదాపు 4 గంటల పాటు నిర్బంధించారు. మాబూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు సోషల్ మీడియాలో హడావుడి జరగడంతో పోలీసులు మాబూ ఇంటికి చేరుకుని అతనిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాబూ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో పోలీసులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడంతో పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలంటూ పోలీసులు మాబూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు ససేమిరా అనడంతో మాబూపై మరో తప్పుడు కేసు బనాయించారు. ఈసారి ఏకంగా బైకులు దొంగతనం చేస్తున్నాడని పిడుగురాళ్ల టౌన్ పోలీసులు మాబూ, అతని సోదరుడిపై కేసు నమోదు చేసి 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే వదిలేస్తామని పోలీసులే బెదిరింపు ద్వారంలో చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ గురజాల ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించగా బైక్ దొంగతనాలకు పాల్పడడంతో అరెస్ట్ చేశామని చెప్పారు. పథకం ప్రకారం అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని మహేష్ రెడ్డి మండిపడుతున్నారు. హెబియస్ కార్పస్ చేశాం, హైకోర్టులో పోలీసుల మీద కేసులు పెట్టాం. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. లోవర్ కోర్టులో మీకు ఉన్న మీ యొక్క సమస్యలు కానీ, ఆ రోజు జరిగిన దురాఘాతాలు కానీ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయమని వారం 10 రోజుల క్రితమే జడ్జిమెంట్ వచ్చింది. కేవలం ఈ రోజున ఆ జడ్జిమెంట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు ఏమన్నా మెజిస్ట్రేట్ ముందు చెప్తారేమో అని అక్రమంగా బెదిరించడానికి మరొక చెత్త కేసు, పనికిమాలిన కేసు, చెయ్యని కేసు, ఎవరో దొంగతనం చేస్తే అన్నదమ్ములు ఇద్దరి మీద పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా యాక్టివిస్టులపై రోజుకో కేసు నమోదు చేస్తూ వారానికి ఒకరిని అరెస్ట్ చేస్తూ కోర్టులో ఆ కేసులు నిలబడవనుకుంటే కొత్త కేసులు పెడుతూ వేధిస్తున్నారు. ఈ 5 ఏళ్లు సోషల్ మీడియా యాక్టివిస్టులు అసలు నోరెత్తకుండా జైలు నుండి బయటకు రాకుండా చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా చేయడం ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.